శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ भारत माता की भारत माता की धार्मिक सनातन वैदिक हिंदू धर्म की धार्मिक सनातन वैदिक हिंदू धर्म की सीतापति रामचंद्र की राधापति कृष्णचंद्र की गौरीपति चंद्रचूड़ की पवन सुत हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయినా. అందరూ వెళ్ళినట్టే డాలర్స్ సంపాదించుకోవాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా, కాబట్టి అక్కడికి వెళ్తే కొంచెం ఈఎంఐలకు ఈజీ ఉంటుందని వెళ్ళిన తర్వాత అక్కడికి 2014కి ముందేమో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఒబామా వెనుక వెళ్తుండే అనమాట. ఒబామా ముందు వెళ్తుంటే ఇంకా మన్మోహన్ సింగ్ వెళ్తుండే. అప్పుడు అనిపించింది ఎంత ఇన్సల్ట్గా అనిపిస్తాయి కదా, ఎంతైనా మన పిఎంఏ కదా, అమెరికాలో ఉన్నా కూడా. ఇక్కడ గ్రీన్ కార్డు తీసేసుకుని తర్వాత ఇక్కడ సిటిజన్షిప్ తీసుకుంటా. మాకు ఒక్కటే చెల్లె, సో మా చెల్లెని కూడా ఇక్కడికే పిలిపించేసుకుంటే అప్పుడు అయిపోతుంది, ఇంత ఇన్సల్ట్ ఫీల్ అవ్వడం ఉండదు. అప్పుడు నేను అమెరికన్ సిటిజన్ అయిపోతా కదా అని అనుకున్న తర్వాత 2-3 ఇయర్స్కి నరేంద్ర మోదీ వచ్చింది. నేను ఇది 9-10 ఆ టైంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు చూసా. 14-15 టైంకి నరేంద్ర మోదీ వచ్చింది. నరేంద్ర మోదీ రాగానే యూఎస్ అంతా షేక్ అవుతుంది, యూఎస్లో ట్రాఫిక్ అవుతుంది. ఆయన స్పీచ్ ఎక్కడ పెడితే అక్కడ ట్రాఫిక్ అవుతుంది. అయ్యేసరికి యూఎస్ అంతా కూడా అలర్ట్ అయింది. అసలు అమెరికా అంత అలర్ట్ అవ్వదు ఎప్పుడు, అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. మన లెక్క ఇట్లా కంజెస్టెడ్గా ఉండదు, ఎందుకంటే పెద్ద ప్లేస్, చిన్న తక్కువ పాపులేషన్. అంటే ఇప్పుడు 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ ఇంట్లో తల్లిదండ్రి 2 పిల్లలే ఉంటే ఎట్లుంటది, మన ఇల్లు ఎట్లుంటది, ఒక 3 బెడ్రూమ్ ఇళ్ళల్లో ఒక 4-5 ఫ్యామిలీలు, పెద్ద నాన్న చిన్న నాన్న అందరం కలిసి ఉన్నాం అనుకోండి, ఉమ్మడి కుటుంబం ఒక ఇంట్లో ఉంటే ఎట్లుంటది అట్లుంటది మన దేశం. వాళ్ళదేమో అట్లుంటది. అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అయితే నరేంద్ర మోదీ వస్తే ట్రాఫిక్ ప్రాబ్లం అయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సెనేటర్స్ అంటే అక్కడ ఇక్కడ మనకు కార్పొరేటర్లు అన్నట్టుగా సెనేటర్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారట. నరేంద్ర మోదీ అమెరికా వచ్చి ఇక్కడున్న ఇండియన్స్ అందరినీ భారతదేశం రమ్మని ఇన్స్పైర్ చేస్తున్నాడు. వీళ్ళు ఇండియన్స్ అంతా వెళ్ళిపోయినారు అనుకో, మన బతుకులు ఏం కావాలి అని వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకంటే భారతదేశం నుంచి, ప్రపంచం నుంచి అమెరికా అన్ని దేశాల నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు జపాన్ నుంచి వెళ్ళి టీవీని, చైనా నుంచి కొన్ని మెటీరియల్స్ని, ఇంకో కొన్ని కంట్రీస్ నుంచి ఆటోమొబైల్, అట్లా ఒక్కొక్క దేశం నుంచి వెళ్ళి కార్లు, సామాన్లు ఇట్లా అన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఫుడ్ కూడా వేరే దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటే అమెరికా తక్కువ వర్క్ ఉంటుంది, అక్కడ ఏం చేసుకోరు వాళ్ళు, వేరే దేశాల నుంచి తీసుకునేది. భారతదేశం నుంచి అమెరికా ఏం తీసుకుంటుందట అంటే బ్రెయిన్స్ అట. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంటెలిజెంట్ ఉంటారు, ఎందుకంటే మనది ఋషుల పరంపర, ఋషులు మునులు వీళ్ళ డిఎన్ఏనే మన గోత్రనామాలు అనమాట. అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు గోత్రం ఏంటిది అని అడుగుతారు. అంటే ఏంటిదంటే ఆ ఋషి పేరే మన గోత్రం, అంటే మనం ఆయన డిఎన్ఏతో పుట్టిన వారసులం అనమాట. అందుకే మన దాంట్లో కూడా ఎట్లా అంటే అన్ని కులాలు ఒకవేళ వర్ణం అని అనేవాళ్ళు, ఒక వర్ణం ఇంకో వర్ణం పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు, చేసుకుంటే దాన్ని వర్ణ సంకరం అనేవాళ్ళే తప్ప దాన్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళే యాక్చువల్గా ఏమైందంటే బ్రిటిష్ వాడు వచ్చి మనల్ని విడదీసిండు. ఆ కులమోడు నీ మీద ఇట్లా చెప్తున్నాడు, ఈ కులమోడు నీ మీద అట్లా చెప్తున్నాడు. ఇప్పుడు మన సీరియల్ వల్ల చాడీలు చెప్తారు చూసిండ్రా, విలన్లు. అట్లా బ్రిటిష్ విలన్లు, బ్రిటిష్ క్రిస్టియన్లు మన దేశం వచ్చి మనకు పుల్లలు పెట్టేసరికి మనం ఎడ్డి మొహాల్లాగా వీడు బయటోడు అని గుర్తించకుండా వాడిని నమ్మి వాడు చెప్పిన ప్రొపగాండాలో ఎలుకలు కదా ట్రాప్లో పడిపోతాయి కదా, మనం ఎలుకలకు మందు పెట్టి తినేసి అలా పడిపోయి చూడు బోన్లో, అట్లా మనందరం కూడా బ్రిటిష్ వాడిని బోన్లో పడిపోయి మన సంపదను మొత్తం వాడు కొల్లగొట్టుకోవడానికి మనమే కారణం. అయితే వెరైటీ ఏం జరిగిందంటే వాడు సంపదను మొత్తం కొల్లగొట్టుకుపోయిండు. అంటే మన హిందూ ఆడవాళ్ళ మెడళ్లలో అందరికీ బంగారం ఉంటుండే అట. అసలు కాకతీయుల కాలంలో వజ్రాలు ఇట్లా రోడ్ల మీద వేసి చేసేవాళ్ళట, రత్నాలు అమ్మేవాళ్ళని. అంత సంపన్నమైన దేశాన్ని వాడు లక్ష్మిని కొల్లగొట్టగలిగింది, కానీ వాడు సరస్వతిని తీసుకెళ్ళకపోయాడు. ఎందుకంటే సరస్వతి మన డిఎన్ఏలో ఉంది.
మన ఋషులు మునులు వాళ్ళంతా ఒక మంత్రాన్ని తపస్సు చేసి ఆ మంత్రసిద్ధి పొందిన తర్వాత ఆ మంత్రసిద్ధి డిఎన్ఏలో కలిసినాక ఆ డిఎన్ఏ త్రూ పిల్లలకు ఆ తర్వాత పిల్లలకి ఇట్లా మనకు వచ్చింది. అందుకే మనది ఋషుల పరంపర. అందుకే ఒక గోత్రం ఉన్న అమ్మాయి ఒకటే గోత్రం ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లిళ్ళు చేయం, ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు అవుతారని. అంటే ఇంత సైంటిఫిక్ గా ఇంత గొప్పగా ఉన్న మన జాతిని మనము వేరే వాళ్ళని చూసి, అంటే బ్రిటిష్ వాళ్ళని చూసి అంధానుకరణం అంటారండి, అంటే గుడ్డిగా జస్ట్ వాళ్ళను ఫాలో అయిపోయేలాంటి పరిస్థితికి పోయినాం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన నాగరికత ఎంత గొప్పది, మన సంస్కృతి ఎంత గొప్పది, మన ఈ నేల మీద రాముడు కృష్ణుడు నడిచిన నేల ఇది. కాబట్టి ఈ నేల నుంచి వెళ్ళి వాళ్ళు నడిచిండ్రు అంటే ప్రపంచంలో ఏ భూమి మీద కూడా ఇంత గొప్ప లేదు. ఈ భూమే గొప్పది, ఈ కర్మభూమి, ఈ పుణ్యభూమి, ఈ వేద భూమిలో పుట్టినందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి.